జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కలశ్ వందన్ అభియాన్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, కులవర్గ భేదాలకు అతీతంగా సమాజంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని పెంపొందడమే కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశమని జిల్లా అధ్యక్షుడు రాజకొండ యాదగిరి బాబు అన్నారు. రవిదాస్ మహారాజ్ చూపిన సమరసత మార్గాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. संत रविदास महाराज जय श्री राम, जय भीम, जय भीम, भारत माता की। बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, माता की जय। नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली, जनता गारी नायकत्व वर्धिल्लाली, रामचंद्र गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ఈనాటి కార్యక్రమం ఏదైతే మేము గతంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు మీడియా సాక్షిగా వివరించినామో, సంత్ రవిదాస్ మహారాజ్ గారి 650వ సంవత్సరం జన్మదినాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 6 నెలల పాటు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గత నెల ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు కాశీ పట్టణంలోని గోవర్ధనపురంలో జన్మించిన సంత్ రవిదాస్ మహారాజ్ గారి జన్మించిన క్షేత్రం కాబట్టి అక్కడి నుండి వారు నడిచిన నేలపై మట్టిని తీసుకొని కలశాల రూపకంలో చేసి ఆ కలశాలకు పూజ చేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి చేతుల మీదుగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆ కలశాలను పంపించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. ఆ కలశం తెలంగాణ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది. ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కలశాలను ఏదైతే ఉందో ఆ కలశాలను తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపిణీ చేయడానికి కలశ్ వందన్ అనే ప్రోగ్రాం ఎల్లుండి ఆదివారం నాడు 23వ తారీఖు ఆదివారం నాడు 10 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణనే ఈరోజు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే భారతీయ జనతా పార్టీ లక్ష్యం తీసుకుందో అందరూ సమానమే, సమరసత, భారతదేశంలో అన్ని కులాలు వర్గాలు అందరూ సమానంగా ఉండాలి, ఎలాంటి మతతత్వ ద్వేషాలు ఉండద్దు. సంతు రవిదాస్ మహారాజ్ గారు బోధించిన బోధనలు, వారి సందేశం ప్రజల్లోకి తీసుకెళ్ళి దట్టు దళితవాడల్లోకి తీసుకెళ్ళి కార్యక్రమం నిర్వహించాలనే కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఆ కలశాన్ని తీసుకురావడానికి ఈరోజు మేము పోస్టర్ ఆవిష్కరణ చేసినాం. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కలశం తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి జగిత్యాల జిల్లా ప్రజలకు అందరికీ మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. జగిత్యాల జిల్లా ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, దట్టు దళిత సామాజిక వర్గం నుంచి ఉన్న నాయకులంతా ఎల్లుండి జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆ కలశాన్ని స్వీకరించి జగిత్యాలకు తీసుకురావాలి. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ జగిత్యాల పట్టణం, జగిత్యాల జిల్లా నుండి తరలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే సంతు రవిదాస్ మహారాజ్ ఈ జన్మదిన సందర్భంగా ఏదైతే ఈ కలుషం అక్కడికి వెళ్ళి మన యూపీకి వెళ్ళి కాశీ దగ్గర నుంచి అక్కడికి వచ్చింది ఏదైతే ఉన్నదో దాని సందర్భంగా ఈ కలుషము మేము తీసుకోవడానికి ఎల్లుండి ఏదైతే ఈ మన హైదరాబాద్లో ఈ కలుషం కోసం ఏదైతే బహిరంగ సభ జరుగుతుందో దాని పోస్టర్ ఆవిష్కరణకు ఈ యొక్క మీ పత్రికా విలేకరులకు సమావేశంలో పాల్గొన్నటువంటి ఇక్కడ ఉన్న మా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులకు, తర్వాత టౌన్ ప్రెసిడెంట్కు, ఇక్కడ ఉన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు, పత్రికా విలేకరులకు నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ప్రోగ్రాంకు తప్పకుండా ఈ యొక్క జగిత్యాల జిల్లా నుండి
పెద్ద మొత్తంలో ఈ యొక్క బహిరంగ సభకు పోయి అక్కడి నుంచి ఈ మా యొక్క ఈ ఎస్సీ మోర్చా అధ్యక్షులు తర్వాత నేను కూడా ఈ యొక్క ప్రోగ్రాంకు అటెండ్ అవ్వడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా మాకు ఆ యొక్క కలశంని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ కలశంని డైరెక్ట్ తీసుకొని వచ్చి మా యొక్క ఈ యొక్క జగిత్యాల జిల్లాలో ఫస్ట్ ధర్మపురి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ దేవుడి యొక్క భగవంతుని దగ్గర అక్కడ ఆ యొక్క ధర్మపురిలో పెట్టి అక్కడి నుంచి నేరుగా క్రమక్రమాన అన్ని మండలాలు 21 మండలాలు ఆ కలశంని తింపి వాడలకు తింపి ఆ యొక్క కలశాన్ని దర్శించుకోవడానికి ప్రజల దగ్గరికి పోయి వారి యొక్క సూచనల మేరకు మేము మొత్తం కూడా తిరగడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుల మతాలకు అతీతంగా ఈ సంతు మహారాజ్ ఏదైతే ఉందో ఈ దళితకు సంబంధించిన నాయకుడు, వారికి మన భారతీయ జనతా పార్టీలో కుల మతాలు అనేవి లేనిలేవు. దానికి మీకు అందరికీ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించిన ఘనత మా భారతీయ జనతా పార్టీది. వారికి భారతరత్న ఇచ్చిన ఘనత మా భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై.